యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరుజనంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కను దృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించిన హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఎదురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గిన మాట ఆలకించుము. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు, వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కను పాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హీయను కఠినపరచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. మాడుగు జాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూచుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచుకొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వాదిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి. నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి జీవిత కాలములోనే తమ పాలు పొందిన నీ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడచి పెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును.